సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ పేసర్ అరోన్ ఫించ్ వికెట్ తీయడంతో వన్డేలో 100వ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ ని భువీ పెవిలియన్ బాట పట్టించాడు. ఆఫ్ స్టంప్ కి వెలుపల పడిన బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిజానికి భువీ తొలి ఓవర్లోనే అరోన్ ఫించ్ ఎల్బీగా డకౌట్ కావాల్సింది. కానీ అంపైర్ భారత్ అవుట్ అపీల్ ని తిరస్కరించాడు. ఈ సిరీస్ లో అరోన్ ఫించ్ వైఫల్యాల బాట కొనసాగుతోంది. ముఖ్యంగా భారత పేసర్లను ఎదుర్కొనడంలో ఫించ్ ఇబ్బందులు పడుతున్నాడు. 3 టీ20లు 6 టెస్ట్ ఇన్నింగ్స్ లతో పాటు ఈ రోజు తొలి వన్డే మ్యాచ్ లోను అతను తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరిపోయాడు. పేలవ ఫుట్ వర్క్ కారణంగా ఫాస్ట్ బౌలర్స్ కి అతను అలవోకగా వికెట్ సమర్పించుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో గతేడాది కాలంగా అరోన్ ఫించ్ తరహాలో ఎవరూ భీకరంగా హిట్టింగ్లు చేయలేదు. దీంతో భారత్ తో సిరీస్ లో అరోన్ ఫించ్ కీలకం అవుతాడని అంతా భావించారు. అందుకు భిన్నంగా ఫించ్ పేలవంగా తన వికెట్ ను సమర్పించుకుంటున్నాడు. అరోన్ ఫించ్ పేలవ ఫామ్ కారణంగా కనీసం ఒక్కసారి కూడా ఆస్ట్రేలియా జట్టుకి మెరుగైన ఆరంభం లభించలేదు. దీంతో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ లో ఏకంగా సెలెక్టర్లు వేటు కూడా వేశారు. టీ20 టెస్ట్ల ఫామ్ ని పట్టించుకుని ఆస్ట్రేలియా సెలెక్టర్లు తాజాగా వన్డే సిరీస్ లో అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది మార్చ్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ పునరాగమనం చేసే లోపు అరోన్ ఫించ్ ఫామ్ అందుకుంటే తప్ప ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో అతడు ఆడేది అనుమానంగానే ఉంది.